మెదక్ కేంద్రంలో తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు భూభారతి పోర్టల్ పై విధి విధానాల గురించి మీడియాకు వివరించారు. భూభారతి రెవెన్యూ సదస్సులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో భూమి లబ్ధిదారునికి ప్రభుత్వం పట్టా ఇచ్చే ముందు అనుభవజ్ఞులైన సర్వేలచే భూమి సర్వే చేయించి రెవెన్యూ అధికారులతో మోగ పంచనామా చేయించి గ్రామంలోని నిర్వహించిన సదస్సులు వివరాలు తెలుసుకుని పకడ్బందీ అంశాలతో లబ్ధిదారులకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ విలేజెస్ ఉన్నాయంటే ఒక రోజు ఒకటి, ఇంకొక రోజు ఇంకొకటి అంటే ఆ చెప్పున మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఖరారైంది. సో ఒక 2 రోజుల ముందే, 2 రోజుల ముందే ఏ రెవెన్యూ విలేజ్ అయితే మనం రెవెన్యూ సదస్సులు పెడతామో అక్కడ మొత్తం అంతా కూడా పంచాయత్ సెక్రటరీస్ టామ్ చేయమని చెప్పడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా ముందే వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనం ఏ రోజైతే అక్కడ రెవెన్యూ విలేజ్ రెవెన్యూ సదస్సు కండక్ట్ చేస్తామో అక్కడ మనీ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ మొత్తం రెవెన్యూ బృందం తహసీల్దార్ కానివ్వండి, డెప్యూటీ తహసీల్దార్ కానివ్వండి, మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మళ్ళీ అక్కడ సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేసి చాలా మంది ఫామ్స్ నింపడంలో ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఆ ఫామ్స్ కూడా మనమే నింపడం జరుగుతుంది. సో వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని ఆ ఫామ్స్లలో సమస్యను కూడా నింపి మళ్ళీ మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నెంబర్ ఇచ్చేసేసి సో ఒకటేసారి 50 మంది వస్తే కూడా అందరికి 1, 2, 3, 4, 5 అనేసి టోకెన్ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళని ఏదైనా రూమ్లన్నా ఎక్కడైనా కూర్చోబెట్టి 1 by 1 పిలుస్తాం. ఎందుకంటే మనం చెల్లిజెడ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫామ్స్ నింపడం వాళ్ళకి అంత ఈజీగా అయితలేదు. అంత డిఫరెంట్ మనకి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ మా హెల్ప్ డెస్క్ వాళ్ళే నింపుతున్నారు ఫామ్స్. సో వాళ్ళ టోకెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ ఫామ్ మొత్తం కూడా మనమే నింపేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సంతకం తీసుకొని ఆ అప్లికేషన్ మనము ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా చేసుకుంటాం. రికార్డ్స్ కూడా కొన్ని తీసుకొని ప్రిలిమినరీ వెరిఫికేషన్ అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ పిఓటి సంబంధించిన అప్లికేషన్ వచ్చిందంటే మరి మోకం మీద ఉన్నాడా లేదా అక్కడ ఊరు పెద్ద మనుషులను అడిగి కనుక్కొని సాధ్యమైనంత దగ్గర వీళ్ళైతే చెల్లించేట్లో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక పంచనామా కూడా చేసుకొని పెట్టుకున్నారు. సో కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేస్తా ఉంది ప్రభుత్వం. సో దీనికి అనుగుణంగా ఇంతకుముందు ఎవరైతే విఆర్ఓ వ్యవస్థలో పనిచేస్తూ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆప్షన్స్ తీసుకున్నాం. ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు మనకి చాలా మంది కూడా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఉత్తీర్ణతలు అవుతారో సో వాళ్ళు కూడా మనకి అటెండ్ అయిన వాళ్ళందరిలో కూడా ఒక 60% మంది వరకు పాస్ అయినారు. ఈ 60% మంది ఎవరైతే పాస్ అయినారో వీళ్ళందరూ కూడా వీఆర్ గ్రామ పరిపాలన అధికారి కింద వాళ్ళు అర్హులు. సో వీళ్ళు కాకుండా కూడా ప్రభుత్వం ఇంకా డిసిషన్ తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక గ్రామ పరిపాలన అధికారిని పెట్టాలనే దీంట్లో ప్రభుత్వం ఉంది. సో అది కూడా మనకి తొందరగానే అది కూడా జరగడం జరుగుతుంది.